వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ప్రస్తుతం మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఖైరతాబాద్ నియోజకవర్గ మహేష్ యాదవ్ గారు ఉన్నారు. మహేష్ యాదవ్ గారు, ఈరోజు చూసుకున్నట్టయితే పంజాగుట్టలు అంత భారీగా మీరు ఈరోజు కార్యక్రమం చేపట్టారు. సో మొత్తానికి భగీరథ్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా అంటున్నారు. సో వారు 2 రోజుల్లో నేను ఏదో ఒకటి సమాధానం ఇస్తా అని చెప్పేసి భగీరథ్ కూడా నేను ఆన్సర్ ఇవ్వడం అనేది జరిగింది కదా. స్టార్టింగ్ నుంచి ఎందుకు బీఆర్ఎస్ పార్టీ బండి సంజయ్ని కావచ్చు, బండి భగీరథ్ ని ఇంత టార్గెట్ చేస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? ఇది బండి భగీరథ్ ని టీఆర్ఎస్ టార్గెట్ చేస్తున్నట్టుందా, ఒక మైనర్ బాలికని సపోర్ట్ చేస్తున్నట్టుందా? ఇప్పుడు ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఎలా ఉన్నారంటే, ప్రతి ఫ్యామిలీలో ఈ రోజు ఒక మైనర్ బాలిక అన్యాయం జరిగింది, తమ ఇంట్లో అన్యాయం జరిగింది అన్న ఫీలింగ్ అవుతా ఉన్నారు. ఈ రోజు చిన్న ఒక ధర్నా తీస్తా అని చెప్పేసి నేను ఒక చిన్న మెసేజ్ పెడితే యునానిమస్ గా ఈ రోజు దాదాపు 150 మంది మీ మహిళలు రావడం జరిగింది పంజాగుట్ట చౌరస్తాకి. నేను ఒక 50-60 మంది వస్తారో 100 మంది వస్తారు అనుకున్నా. ఈ రోజు మహిళలే అత్యధిక సంఖ్యలో అందరూ కూడా, మా మహిళా సోదరిమణులు అందరూ కూడా మేము వస్తాం అని చెప్పి 100 మంది మహిళలు రావడం జరిగింది. ఎలా అనిపిస్తున్నారంటే, ఇది ఈ రాష్ట్రం కొత్త ఉడికిపోతా ఉన్నది. ఒక మైనర్ బాలికలను బండి సంజయ్, ఒక కేంద్ర మంత్రి కుమారుడు, ఈ విధంగా ప్రోద్బలించి ఒక పోక్సో కేసులో నిందితుడు అని చెప్పిన తర్వాత ఎందుకు శిక్ష పడట్లేదు? 8వ తారీఖున కేసు బుక్ అయినప్పుడు దాదాపు ఈ రోజు 14వ తారీఖు, ఈ రోజు వారం రోజులు గడిచినప్పటికీ ఈ రోజు వరకు పోలీసు ఎందుకు యాక్షన్ తీసుకోవట్లేదు? ఏం జరుగుతా ఉంది ఈ రాష్ట్రంలో అని చెప్పి బాధపడతా ఉన్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు ఆలోచించుకుంటా ఉన్నారు. ఎందుకంటే మా యొక్క బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీఆర్ గారు గతంలోనే చెప్పడం జరిగింది, సమయం వచ్చినప్పుడు ఈ కాంగ్రెస్ బీజేపీ ఈ ఫెవికాల్ బంధం బయటపడుతుందని చెప్పడం జరిగింది. అది ఈ రోజు నిజమైంది. ఎందుకంటే ఈ రోజు కేవలం బండి సంజయ్ గారి సుపుత్రుడు బండి భగీరథ్ని కాపాడడంలో రేవంత్ రెడ్డి గారి హస్తం ఉందని చెప్పగానే చెప్తా ఉన్నారు. ప్రజలందరూ కూడా భావిస్తా ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ సిట్కి ఆదేశించడం అనేది జరిగింది. అధికారులు కూడా బండి భగీరథ్ని అరెస్ట్ చేస్తామని చెప్పేసి అన్నారు. అండ్ వాళ్ళకి సంబంధించిన సెక్షన్స్ కూడా ఇది చేయడం అనేది, అంటే న్యాయం వచ్చే వరకు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వెయిట్ చేయొచ్చు కదా. కేవలం టైం పాస్ చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఆయన బండి భగీరథ్, బండి సంజయ్ కుమారుడు, ఒక మంత్రి కుమారుడు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఉండే విచారణకు ఆదేశించినప్పుడు విచారణను ఎదుర్కోవడానికి ఎందుకు భయపడుతున్నాం? ఒక తప్పు చేస్తే కదా ఒక వ్యక్తి విచారణకు భయపడేది. వ్యక్తి ఎప్పుడు భయపడతాడు? ఒక నార్మల్ వ్యక్తి ఎప్పుడు భయపడతాడు? నార్మల్ వ్యక్తే భయపడతాడు. నువ్వు ఒక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు ఉండి రావడానికి జంకుతున్నావు అంటే తప్పు చేసినట్టే కదా. అట్ ది సేమ్ టైం నువ్వు కోర్టుకెళ్ళి యాంటిసిపేటరీ బెయిల్ వేసినావు అంటే తప్పు చేసినట్టే కదా. ఇక్కడే క్లారిఫై అయిపోతా ఉంది. ఇంకా 2 రోజుల తర్వాత నువ్వు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఇంకా ఏదైనా క్రియేట్ చేసుకుని వచ్చి ఇవి సాక్ష్యాలు అని చెప్తే కాదు కదా. నువ్వు 2 రోజుల తర్వాత సమయం కూడా తీసుకోవాల్సింది. ఇంకా 2 రోజుల తర్వాత నేను సమయం నేను సబ్మిట్ చేస్తాను, నేను చేయలేను, నేను నిర్దోషం నిరూపించుకోవాల్సింది. అంతగా కాకుంటే నేను ఒక సవాల్ విసురుతా ఉన్నాను బండి సంజయ్ గారికి, మీరు కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి మీ యొక్క సుపుత్రునికి పోలీసులకి మీకు అప్పగిప్పండి. అప్పుడే ఈ కేసులో నిష్పక్షపాతంగా ఒక మైనర్ బాలిక న్యాయం జరుగుతుందని మేము వ్యక్తం చేస్తా ఉన్నాం. మీరేమనుకుంటున్నారు? అంటే బండి సంజయ్ గారు రాజీనామా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారా, లేకపోతే బండి సంజయ్ని రాజీనామా చేపించేంత వరకు బీఆర్ఎస్ పార్టీ వెనుక కేటీఆర్ ఉండి ఇదంతా నడిపిస్తుందని చెప్పేసి అనుకోవచ్చు? మాకు బండి సంజయ్ మీద ఇంట్రెస్ట్ లేదండి. మా యొక్క రాష్ట్ర ప్రజలుగా స్వలాభం కాదు. ఒక మైనర్ బాలిక అన్యాయం జరుగుతుంది, మేము వాయిస్ రేజ్ చేయడం తప్ప? ఒకసారి మీరు ఆలోచించండి. అంటే కేవలం ఒక వ్యక్తికి న్యాయం జరగాలి. మాకు బండి సంజయ్ గడ్డిపోచతో సమానం. మాకు బండి సంజయ్ ఒక పదవి గడ్డిపోచతో సమానం మా పార్టీకి. కాబట్టి మేము బండి సంజయ్ పదవి గురించో బండి సంజయ్ గురించో మేము ఆలోచించే రకం కాదు, ఆయన గురించి ఆలోచించే వ్యక్తిత్వం కాదు. మాకు కావాల్సింది ఒక మైనర్ బాలికకు ఈ యొక్క పోక్సో కేసులో న్యాయపరంగా చర్యలు తీసుకోవాలనేది మేము కోరుతా ఉన్నాం. అయితే మహేష్ గారు, చాలా మంది అమ్మాయిల మీద అగత్యాలు జరిగినప్పుడు ఎందుకు బీఆర్ఎస్ పార్టీ 6 రోజుల నుంచి అదే పనిగా ఎందుకు ధర్నాలు చేయలేరు, రాస్తారోకలు చేయలేరు, మీలాంటి వాళ్ళు ఎందుకు బయటికి రాలేరు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నటువంటి మాట. మరి బండి సంజయ్ గారి మీద వ్యక్తిగతంగా కోపం లేనప్పుడు ఇవన్నీ ఎందుకు? మాకు బండి సంజయ్ మీద ఏం కోపం లేదండి. మేము ఒక మైనర్ బాలిక అన్యాయం జరిగింది కాబట్టి మేము వాయిస్ చేస్తా ఉన్నాం. మాకు వ్యతిరేక పార్టీలన్నీ కూడా ఏకమై ఒక దోషికి సపోర్ట్ చేస్తా ఉన్నాం, సపోర్ట్ చేస్తా ఉన్నాం. సిగ్గుచేటు ఇవాళ ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా, అంటే బీఆర్ఎస్ పార్టీలు రాజకీయాలు అన్ని పక్కన పెడితే మీరు మైనర్ బాలికకి అన్యాయం జరిగితే పోక్సో కేసులో కేసు బుక్ అయితే యాక్షన్ తీసుకోవాల్సింది, ఆయన మద్దతు ఇవ్వాల్సింది పోయి ఒక నిర్దోషికి మీకు ఈరోజు దోషికి మీరు ఈరోజు సపోర్ట్ చేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? సామాన్యులకు న్యాయమో, మీకో న్యాయమో, సామాన్య ప్రజలకు న్యాయమా? అంటే ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారు సిట్ విచారణకు ఆదేశించారు. ఆల్రెడీ అధికారులు ఆ పనుల మీద ఉన్నారు. సో ఇక్కడ బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి ఒకటే అని చెప్పేసి ఎందుకు ఆ వాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు? ఇక్కడ రాజకీయాలు ఏమైనా చేస్తున్నారా? ఇక్కడ క్లియర్ గా తెలుస్తా ఉందండి ఈరోజు. ఎందుకంటే ఈ యొక్క మైనర్ బాలిక మీద ఫోక్సో కేసు ఏదో అది నీరు కారుస్తా ఉన్నారు. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం లేనిది
రేవంత్ రెడ్డి గారి ప్రోద్బలం లేనిది ఇది ఇట్లా జరగట్లేదు. ఎందుకంటే చోటాబాయ్ బడాబాయ్ బంధం బయటపడింది ఈరోజు ఎప్పటి నుంచో మేము గెస్ చేస్తా ఉన్నాం. ఈ కాంగ్రెస్ బీజేపీ తొత్తులు రెండు ఏ టీం బి టీం గా పనిచేస్తా ఉన్నాయి మన రాష్ట్రంలో అని చెప్పి మేము రాష్ట్రంలో ఎప్పటి నుంచో భావిస్తా ఉన్నాం. ఇది కాంగ్రెస్ పార్టీ అండ్ బీజేపీ ఏ టీం బి టీం గా వ్యవహరిస్తా ఉన్నారు. సమయం వచ్చిన బయటపడుతుందని అనుకున్నాం. అది ఈ రోజు సందర్భం వచ్చింది కాబట్టి బయటపడింది. అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి హయాంలోనే మహిళలందరూ సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు, రక్షణగా ఉన్నారు అని చెప్పేసి ఆ పార్టీ విప్పులో ఎమ్మెల్యేలు కూడా చెప్తున్నటువంటి మాట. సో మరి మీరేమో రేవంత్ అంటే ఒక మైనర్ బాలిక కోసం బండి సంజయ్ రేవంత్ రెడ్డి ఇద్దరు ఒకటయ్యారని చెప్పేసి మీరు చెప్తున్నటువంటి మాట. ఈరోజు రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉందంటే రైతులు సంతోషంగా లేరు, ఉద్యోగాలు చేసే ప్రభుత్వ ఉద్యోగాలు సంతోషంగా లేరు, ప్రజలు ఏ వర్గం కూడా సంతోషం లేదు. ఆయన ఏ వర్గాన్ని మోసం చేయలేదు. 6 గ్యారెంటీలు 420 అని అన్ని వర్గాల ప్రజలను మోసం చేయడం జరిగింది. ముఖ్యంగా మహిళలనే మోసం చేయడం జరిగింది. మీరు తీసుకున్నట్టయితే వాళ్ళకి షాదీ ముబారక్లో తులం బంగారం ఇస్తున్నారు, ఇవ్వలేదు. అలాగే ప్రతి మహిళకి లక్షాధికారి కింద మహిళా సాధికారి కింద ప్రతి మహిళకి 2,500 రూపాయలు ఇస్తున్నారు, ఇవ్వలేదు. ప్రతి 10th క్లాస్ పాస్ అయిన అమ్మాయిలకు స్టూడెంట్స్లందరూ కూడా స్కూటీలు ఇస్తారు. ఆ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలు, ముఖ్యంగా ఈ యొక్క రేవంత్ సర్కార్ ఏదైతుందో అబద్ధపు హామీలు ఇచ్చి మహిళలని మోసం జరిగింది. నాట్ ఓన్లీ మహిళలు, ఉద్యోగులు మోసం చేయడం జరిగింది, విద్యార్థులను మోసం చేయడం జరిగింది, వృద్ధులను మోసం చేయడం జరిగింది, రైతులను మోసం జరిగింది, అందరినీ మోసం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో గుండెకాయ హైదరాబాద్లో ఈరోజు నరకం చూపిస్తా ఉన్నారు. ఈరోజు తాగునీరు లేదు, పవర్ కట్ ఆఫ్స్ ఇవన్నీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రజలు నరకం చూస్తూ ఉన్నారు. ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. ఈరోజు ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ లేదు. గతంలో మేము బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇండియాలో భారతదేశంలో టాప్ నంబర్ 1 పోలీస్ అంటే మన తెలంగాణ పోలీస్ అనే విధంగా పేరు తీసుకొచ్చాం. షీ టీమ్స్ ఏర్పాటు చేశాం, మహిళలకు భద్రత కల్పించాం, మనము సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేశాం, చాలా చాలా భద్రత. మన కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత పెద్ద పోలీస్ కమాండ్ కంట్రోల్ కట్టడం జరిగింది. శాంతి భద్రతలు చాలా దృఢంగా మనం డెవలప్ చేసుకున్న తర్వాత ఈ రోజు ఏమన్నా మెయింటైన్ చేయడం కూడా వీళ్ళ వల్ల చేతలు కావట్లేదు. ఓకే, సో ఫైనల్ గా ఏం చెప్తారు బండి భగీరథ్ ఇష్యూలో? నేను ఒకటే అడుగుతా ఉన్నానండి. నేను బేషరతుగా మీరు బండి సంజయ్ గారు, మీరు మీ యొక్క మంత్రి పదవిని రాజీనామా చేసి మీ సుపుత్రుని ఏదైతుందో పోలీసులకు అప్పచెప్పండి. నిష్పక్షపాతంగా ఈ యొక్క విచారణ జరగాలంటే మాత్రం మీరు రాజీనామా చేయాలి. అలాగే మీ విచారణకు మీ అబ్బాయిని మీరు దగ్గరుండి అప్పచెప్పాలని కోరుతా ఉన్నాను. మీరు తలుచుకున్న మన రేవంత్ రెడ్డి గారు తలుచుకున్న మీ బండి భగీరథ 10 నిమిషాలు ఇప్పుడు పిఎస్కి వెళ్ళగలుగుతాడు. తెలుసు బండి భగీరథ ఎక్కడ ఉన్నారు. మీ మళ్ళా ఈరోజు స్విచ్ ఆఫ్ చేసుకొని దాక్కొని అబ్బాయిని తప్పిస్తా ఉన్నారు. ఎన్ని రోజులు తప్పిస్తారు ఇవన్నీ కూడా? అంటే మీరు ఇప్పుడు తప్పు చేశాడన్నది ఒక రీజన్ సరిపోతుంది. ఎందుకంటే మీరు తప్పు చేస్తేనే కదా విచారణ దూరం అవుతా ఉన్నారు, విచారణ తప్పించుకుంటా ఉన్నారు. తప్పు చేస్తేనే కదా అన్స్పెక్టర్ బిల్. దేనికి భయం? కేంద్ర సహాయ మంత్రి ఉన్న తర్వాత, హోంశాఖ మంత్రి ఉన్న తర్వాత తన కుమారుడు పోలీసులు అంటే భయం ఎందుకండి? విచారణ ఎదుర్కోవడానికి భయం ఎందుకండి? ఇక్కడ తేటతెల్లమైపోతా ఉంది. తప్పు చేశారు కాబట్టి విచారణ తప్పించుకుంటా ఉన్నాం. తప్పు చేశారు కాబట్టి నేను ఇవాళ ఛాలెంజ్ చెప్తాను. తప్పు చేశారు కాబట్టి నేను అన్స్పెక్టర్ బిల్కి వెళ్ళారు మీరు. ఓకే, సో మొత్తానికైతే బండి భగీరథ్ ని అరెస్ట్ చేయాలి. దానికన్నా ముందు బండి సంజయ్ రాజీనామా చేసే గానీ ఈ కేసులో ఒక పురోగతి సాధించలేమని చెప్పేసి కూడా మహేష్ యాదవ్ గారు చెప్తున్నారు. ఇది మహేష్ యాదవ్ గారితో స్పెషల్ చర్చ.